దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పెరుగుతున్న పొల్యూషన్తో జనం ఇబ్బందులు పడుతున్నారు. 2023 ఏడాదిలోనే దేశంలో 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, గుండెపైన చెడు గాలి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వాలు ఎయిర్ క్వాలిటీపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. గాలి కాలుష్యం గత్తెర లేపుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న పొల్యూషన్ ధాటికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2023లోనే దేశంలో ఎయిర్ పొల్యూషన్తో 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. శ్వాస వ్యవస్థపైనే కాకుండా నాడీ వ్యవస్థ, గుండెపైన చెడుగాలి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గుండె జబ్బులకు ఎయిర్ పొల్యూషన్ కూడా ఓ ప్రధాన కారకంగా మారుతుంది. అంతర్జాతీయ సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్లో ఇది తేలింది. ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యంపై స్టడీ చేసి స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2025 పేరిట రిపోర్ట్ రిలీజ్ చేసింది. భారత్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో జనం ఊపిరాడక ఆగమవుతున్నారని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2023లో 79 లక్షల మంది చనిపోతే అందులో 52% మరణాలు చైనా, భారత్లోనే సంభవించాయని హెచ్ఈఐ తన నివేదికలో చెప్పింది. 2023లో ఇండియాలో 20 లక్షల మంది, చైనాలో 20 లక్షల మంది గాలి కాలుష్యానికి బలయ్యారు. ఎయిర్ పొల్యూషన్తో అత్యధిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రీజియన్స్లో సౌత్ ఏషియా మొదటి స్థానంలో ఉంది. ఇందులో ఇండియాది ఫస్ట్ ప్లేస్. సౌత్ ఏషియాలో 2023లో ప్రతి 1,00,000 మందిలో 195 మంది కేవలం గాలి కాలుష్యం వల్లే చనిపోయారని, ఇదే ఇండియాలో ప్రతి 1,00,000 మందిలో 186 మంది దీని ప్రభావంతో మృతి చెందారని హెచ్ఈఐ రిపోర్టులో తేలింది. దేశంలోని రూరల్ ఏరియాల్లోనూ ఎల్పీజీ గ్యాస్ వినియోగం పెరగడం ఒక మంచి పరిణామమని హెచ్ఈఐ అభిప్రాయపడింది. 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద పల్లెల్లో కూడా సబ్సిడీ కింద ఎల్పీజీ గ్యాస్ అందజేస్తుండటంతో దాన్ని వినియోగించే వారి సంఖ్య పెరిగిందని చెప్పింది. గతంతో పోలిస్తే భారత్లోని రూరల్ ఏరియాస్లో ఉజ్వల్ వల్ల 3 రెట్లు ఎల్పీజీ వాడకం పెరిగిందని తెలిపింది. గాలి కాలుష్యాన్ని 30% క్లీన్ ఎనర్జీ తగ్గిస్తుందని, ఎల్పీజీ వినియోగం ఇంకా పెరగాల్సి ఉందని నివేదిక చెప్పింది. దీనివల్ల ఏడాదికి 1.5 లక్షల మరణాలను అరికట్టవచ్చని హెచ్ఈఐ తన రిపోర్టులో ప్రస్తావించింది. ప్రపంచంలో మరణాలకు అధిక రక్తపోటు మొదటి కారణమైతే, రెండో కారణంగా ఎయిర్ పొల్యూషన్ మారిందని హెల్త్ ఎఫెక్ట్తో ఇన్స్టిట్యూట్ తన రిపోర్ట్లో చెప్పింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 79 లక్షల మంది గాలి కాలుష్యం కారణంగా చనిపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. భారత్ సహా సౌత్ ఏషియాలోని మిగతా దేశాల్లో చాలా మంది శ్వాస సమస్యలతో బాధపడుతున్నారని, ఇందుకు ఎయిర్ పొల్యూషనే కారణమని హెచ్ఈఐ ఆందోళన వ్యక్తం చేసింది. 2013 నుంచి 2023 మధ్య భారత్లో గాలి కాలుష్యం పెరుగుతూ వచ్చిందని తెలిపింది. అనేక మంది లంగ్స్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, గుండెపైన ఎయిర్ పొల్యూషన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని, గుండె జబ్బులకు గాలి కాలుష్యమే 35% కారణమవుతుందని ప్రకటించింది. గాలి కాలుష్యంతో మెదడు, నాడీ వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయని, మతిమరుపు రావడానికి ఇది ఓ కారణమేనని గుర్తించింది. వాయు కాలుష్యంతో ప్రతి 10 మరణాల్లో దాదాపు 9 వరకు గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులతో సంభవిస్తున్నాయని నిర్ధారించింది. గాలి కాలుష్యం పెరుగుతూ పోతే గుండె జబ్బులు, మతిమరుపు రోగానికి ఇదే ప్రధాన కారణమయ్యే ఛాన్స్ లేకపోలేదని ప్రస్తావించింది. భారత్లో గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ను కఠినంగా అమలు చేయాలని ఈ నివేదిక సూచించింది.